హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్ హైదరాబాద్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఎస్ క్రాస్ జీటా 2016 మోడల్ సార్. ఇది 5వ నెల మ్యానుఫ్యాక్చర్, 9వ నెల రిజిస్ట్రేషను. వెహికల్ అయితే డైరెక్ట్ ఓనర్ కాంచి మనకైతే అమ్మడానికి వచ్చింది. ఈ ఆర్సీ మీద ఎవరు ఫోటో ఉంటుందో వాళ్ళతో నేను ఫోన్ మాట్లాడిపిస్తా. వాళ్ళ ఇంటి మన ఎలిమియా లొకేషన్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటికి కూడా తీసుకుపోయి చూపినా కూడా చూపిస్తారు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. బండి మాత్రం నేను ట్రాలు కొట్టిన సార్, ఎక్సలెంట్ ఉంది. బండిలో టైర్లు వచ్చేసి ముంగ టైర్లు 90% ఉన్నాయి, వెనక టైర్లు వచ్చేసి 50-60% ఉన్నాయి. ఒక బానెట్ ఒకటి చేంజ్ అయింది సార్, ముంగడ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. అంతా టోటల్ ఒరిజినల్ ఉంది, ఎలాంటి పీస్ మారలేదు. మీకు చూడండి, వీడియో క్లిప్గా చూడండి. మీకు ఇంకో ఈ గ్లాస్ చేంజ్ అయింది సార్. ఇంకో దీనికి వచ్చేసి 4 అలవీల్స్ వస్తాయి. ఇంకో చూడొచ్చు. టైర్లు మనం అంటే ఇప్పుడే వర్షం పడ్డది, వర్షాలు అవుపిస్తారు కానీ 90% అయితే టైర్లు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. సో సస్పెన్షన్ ఇక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. టోటల్ ఈ గ్లాస్ ఒరిజినలే. ఇంకో సీట్ కవర్లు అయితే లెదర్ సీట్ కవర్లు వేయడం జరిగింది. ఎయిర్ బ్యాగ్ ఈడొకటి ఉంది, స్టీరింగ్ లోట్ వస్తుంది, అండ్రాయిడ్ వస్తుంది. చూడొచ్చు. ఓకే రైట్. ఇంకో ఈ పిల్లలు కూడా ఒరిజినలే ఉంది. 100 అంటే స్క్రీన్ వస్తుంది, రివర్స్ కెమెరా కూడా వస్తుంది. అంటే ఇది కంపెనీకి వచ్చిన స్క్రీన్. ఇది 100 అంటే బయట వేయించినవి ఉంటాయి, అవి కాదు, కంపెనీకి వచ్చింది అనమాట. ఇదంతా టోటల్ ఒరిజినల్ ఉంది. చూడొచ్చు. ఈ పవర్ విండోస్, ఈ డోర్ ఒరిజినలే ఉంది, గ్లాస్ ఒరిజినల్ ఉంది. ఇది ఎట్లా షోరూమ్కి వెళ్ళి వచ్చింది అదే పీస్ అట్టనే ఉంది. ఇదంతా టోటల్ ఒరిజినల్ ఉంది. ఈ పిల్లర్ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది అండి. ఈ గ్లాస్ ఒరిజినలే ఉంది. ఇంకో ఇదంతా వెనక సీట్లు కూడా మంచి ఎక్సలెంట్ లెదర్ సీట్లు కుట్టింది. ఇంటీరియర్ కూడా చూడండి. ఇంకో ఇదంతా టోటల్ ఒరిజినల్ ఉంది. ఈ పిల్లరు ఒరిజినల్ ఉంది, ఈ పిల్లరు డ్యామేజ్ లేదు, ఈ డోర్ డ్యామేజ్ లేదు. ఈ పవర్ విండోస్, ఈ డోర్ ఒరిజినల్ ఉంది, గ్లాస్ ఒరిజినల్ ఉంది, పిల్లర్ ఒరిజినల్ ఉంది. ఓ డీజిల్ వెహికల్. ఇంకో వెనక టైర్లు మాత్రం ఒక 50% ఉన్నాయి. చూడొచ్చు. ఎక్కడ మనకు ఎలాంటి అయితే ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు. ఇంకో చూడొచ్చు. టాప్ పైన కూడా చూడొచ్చు మీరు. ఇంకో ఈ గ్లాస్ కూడా టోటల్ ఒరిజినలే ఉంది. ఇంకో చూడొచ్చు. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఇంకో ఇదంతా టోటల్ ఒరిజినలే ఉంది. ఇదంతా ఒరిజినలే ఉంది. ఇంకో డిక్కీ కూడా టోటల్ ఒరిజినలే ఉంది. డిక్కీ కూడా ఏం మారలేదు, గ్లాస్ కూడా ఏం మారలేదు. స్టెప్పిన్ మాత్రం కస్టమర్ లేదని చెప్పింది నాకు. జాకీ పని అయితే ఉందని చెప్పింది కానీ అది చూడవచ్చు. స్టెప్పిన్ మాత్రం లేదని చెప్పిండు. స్టెప్పిన్ లేదు, బండికి ఇన్సూరెన్స్ లేదు, సెకండ్ కీ లేదు. చూడొచ్చు. ఇంటీరియర్ కూడా అంత టోటల్ ఇదంతా ఒరిజినలే ఉంది. ఇక్కడ ఏ పీస్ మారలేదు, డిక్కీ మారలేదు, గ్లాస్ మారలేదు, ఇదంతా ఒరిజినల్ ఉంది. ఇంకో వైపర్ కూడా టాప్ ఎండ్ల వైపర్ కూడా వస్తుంది. ఇది ఇలా డెల్టా ఉంటుంది, సిగ్మా ఉంటుంది, ఆల్ఫా ఉంటుంది. ఇలా కూడా 1.3 ఆల్ఫా. దాని తేడా ఒక ప్రొజెక్టర్ లైట్లు ఒకటే తేడా ఉంటుంది, అంతా ఒకే ఉంటుంది. ఇంకో చూడొచ్చు. లైటింగ్ ఈడ కూడా ఇది లైట్ వలిగింది చెప్పాలి కదా. ఇంకో పవర్, ఇంకో అలవీల్స్, వెనక టైర్లు చూడొచ్చు 50-60% ఉన్నాయి. ఇంకో ఈ గ్లాస్ ఇదంతా ఒరిజినల్ ఉంది. ఇంకో చూడొచ్చు. రైట్ సైడ్ ఇంటీరియర్ చూడొచ్చు మీరు. ఇంటీరియర్లు చూడొచ్చు రైట్ సైడ్ది. ఇంకో ఇదంతా టోటల్ ఒరిజినలే ఉంది. ఇంకో ఈ పిల్లర్ ఒరిజినల్లో ఉంది, ఈ గ్లాస్ ఒరిజినల్ ఉంది, డోర్ ఒరిజినలే ఉంది. ఈ ఏ పీస్ షోరూమ్కి వెళ్ళి ఎట్ట వచ్చేస్తుందో అట్నే ఉంది, ఇది ఏం మారలేదు. ఇంకో ఇది కూడా ఈ గ్లాస్ ఒరిజినలే ఉంది. ఇంకో పవర్ విండోస్, అడ్జస్ట్మెంట్ మిర్రర్, ఈ డోర్ ఒరిజినలే ఉంది, గ్లాస్ ఒరిజినలే ఉంది. వాళ్ళకి ఇంకో స్టేషన్ నెంబర్ గిట్ట కావాలంటే చూడండి. ఇంకో ఈ పిల్లర్లు ఒరిజినల్ ఉన్నాయి. ఇంకో బ్రేక్ ఫంక్షన్, ఇంకో పుష్ బటన్ స్టార్ట్, టాప్ ఎంట్లా క్రూజ్ కంట్రోల్ వస్తుంది. మీకు 1,07,000 కిలోమీటర్ అయితే తిరిగింది. ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది, రివర్స్ కెమెరా ఉంది. ఇంకా మీకు స్టార్టింగ్ టబ్లు కూడా చూపిస్తే ఏసీ కూడా ఎక్సలెంట్ వర్క్ పనిచేస్తుంది. ఇంకో స్టార్టింగ్ టబ్లు కూడా ఏం లేదు. ఇంకో ఏసీ కూడా పనిచేస్తుంది. ఇంకో రివర్స్ కెమెరా కూడా ఉంది. ఎయిర్ బ్యాగ్ ఈ కూడా వస్తుంది, అక్కడ ఒకటి వస్తుంది. చూడవచ్చు. వాల్యుయేషన్, క్రూజ్ కంట్రోల్ అన్నీ టాప్ ఎండ్ ఎంటుందో అన్నీ అన్నమాట. టాప్ ఎండ్లో ఒక ఓన్లీ ముంగడ ఇలా టాప్ ఎండ్ ఇంకో ప్రొజెక్టర్ లైట్లు వస్తాయి. ఇంకో 1,07,490 కిలోమీటర్ అయితే కస్టమర్ చెప్తుండు. కరెక్ట్ రేటింగ్ అని నేనైతే చూడలేదు. ఆ రేటింగ్ విషయాల మాత్రం నేను ఏమున్నా
బండి యాక్సిడెంట్ అయిందా, సస్పెన్షన్ ఎట్టుంది, టైర్లు ఎట్టున్నాయి, డోర్లు ఎట్టున్నాయి, ఇవన్నీ ఎట్టుంది చెప్తాను. రీడింగ్ మాత్రం మనం ఎందుకంటే ఆ సర్వీస్ హిస్టరీ లేదు, మనం లేని అబద్ధం చెప్పో మనకు అవసరం లేదు. మీకు బానెట్ కూడా లేపు చూపిస్తా, ఇంజన్ సౌండ్ ఎట్టుందో అవన్నీ చూపిస్తా చూడండి. ఇంకో 90% 4 అలవెల్స్, ఒక స్టెప్పిన్ అయితే లేదు, స్టెప్పిన్ అయితే అలవెల్స్ రాదు, నార్మల్ డిక్సే వస్తుంది. ఇంకో చూడొచ్చు ఏబిఎస్ బిరేక్ వస్తుంది. అప్రాల్ ఎంత ఒరిజినలే ఉంది. ఇంజన్ అయితే ఇంతవరకు ఇప్పలేదు. బ్యాటరీ అయితే కొత్తది, 2వ నెల 25 అయితే ఇప్పించారు బ్యాటరీ. ఇంకో ఈ బానెట్ ఒక్కటి మాత్రం చేంజ్ అయింది. దీనికి ఒక్క మైనస్, ఇది ఒక బానెట్ అయితే చేంజ్ అయింది. ఇంజన్ ఎలాంటి ఇప్పుడు ఇదంతా టోటల్ ఒరిజినల్, ఇదంతా ఒరిజినలే ఉంది, ఇది టోటల్ ఒరిజినలే ఉంది, ఇదంతా ఒకే ఉంది, ఎక్కడ కూడా ఏం జరగలేదు. చూడవచ్చు. ఇంకేమైనా మీరు డౌట్ ఉంటే మీరు రండి, చెక్ చేయించుకోండి, చూసుకోండి, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ కస్టమర్ ఎవరైతే ఆర్సీ పోర్టు ఉందో వాళ్ళతో ఫోన్ మాట్లాడిపిస్తాను నేను. మళ్ళోసారి చెప్తున్నా, 2016 ఎస్-క్రాస్ జీటా 1,07,000 కిలోమీటర్ తిరిగింది. టాప్ ఎండ్ వేరియంట్ సార్. రీడింగ్ మాది 1,07,000 తిరిగింది. కస్టమర్ మాత్రం 5,10,000 చెప్తుండ్రు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు, నెగోషియబుల్ ఉంది. రండి, డైరెక్ట్ ఎవరైతే కస్టమర్ ఆడిసిందో వాళ్ళతో ఫోన్ మాట్లాడిపిస్తా. నాకు ఓన్ కమిషన్ బేసిక్, ఎవరు కొన్న బండి 10,000 అయితే నీకు కమిషన్ తీసుకుంటా సార్. మీకు ఎన్ని డౌట్స్ ఉంటే వాట్సాప్లో ఆయన పెడితే నీకు ఫోటోలు అంటే ఫోటోలు, ఆర్సీ అంటే ఆర్సీ పెడతా. బండికి ఇన్సూరెన్స్ లేదు, సెకండ్ క్యూ లేదు, ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ కూడా, సివిల్ ఉన్నా సివిల్ లేకున్నా ఫైనాన్స్ అవుతుంది బండికి. టెన్షన్ పడవలసిన అవసరం ఏం లేదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్నా చాలు, సివిల్ లేకున్నా పర్లేదు, ప్రైవేట్లో అవుతుంది. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ ఇంకోళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బండి మాత్రం ఎలిపినా లొకేషన్లో ఉంది, మీరు రండి, చూసుకోండి, చెక్ చేసుకోండి, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. 2016 జీటా కొంచెం మైలేజ్ కూడా 20 పైన వేస్తుంది, అలా చూపిస్తుంది డాష్బోర్డ్లో. ఫుల్ లోడ్ సార్. ఒక ఓన్లీ దీనికి ఆల్పకి తేడా అంటే ఈ లైట్లే, ప్రొజెక్ట్ లైట్లు వస్తాయి, దీనికి లైట్ రాదు తప్ప ఇంకా అల్లు ఏం ఫీచర్లు ఉన్నాయో సేమ్ అవే ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ వస్తుంది, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, రివర్స్ కెమెరా అంటే అన్నీ వస్తాయి, టీవీ అన్నీ వస్తాయి మీకు. కానీ ఓన్లీ గదే తేడా ఉంటుంది. 1250 ఇంజన్ మంచి ఇంజన్ సార్. ఇలా 1.6 ఉంటుంది, మైలేజ్ ఇయ్యేది, కాబట్టి పికప్ ఎక్కువ ఉంటుంది. ఎక్సలెంట్ ఇంజన్. స్విఫ్ట్ డీజిల్ ఏం ఇంజన్ ఉంటుందో అదే ఇంజన్ ఇందులో ఉంటుంది. బండి కూడా మైలేజ్ మస్తు ఉంటుంది, రోడ్డుకి ఇప్పుడు ఎక్సలెంట్ ఉంటుంది. ఎస్-క్రాస్ చూడొచ్చు. మీకు 5,10,000 నెగోషియబుల్ ఉంది. రండి, చూసుకోండి, డైరెక్ట్ మీ నచ్చితే ఓనర్తో మాట్లాడిపిస్తా. మనం కొత్తగా చూస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. మీ నరసింహ కార్ బజార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.